హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది దీనికి సంబంధించిన రిజల్ట్స్ గురించి, కట్ ఆఫ్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో మనకు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్తో పాటు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో అవి కూడా రావడం జరిగింది. సో ఒకసారి ఈ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, క్లియర్ అయిన వాళ్ళకి, క్లియర్ కాని వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సిజిఎల్ టైర్ 1లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. డెఫినెట్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇందులో మనకు ఇది కంప్లీట్ డిక్లరేషన్ ఆఫ్ సిజిఎల్ ఎగ్జామినేషన్ టైర్ 1 2024లో మనకు ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జామ్స్ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ మనకు 9th మంత్లో జరిగినాయి. సో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇందులో చూద్దాం. ఇది యాక్చువల్గా మనకి ఇందులో డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. పోస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయి. టైర్ 1 ఎగ్జామ్ అనేది the category wise to the appear in the tier 2 examination, separate cutoffs have been fixed for the post of JSO post కి సపరేట్ గా ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా పోస్ట్ వైజ్ గా ఉంటాయి. అదే విధంగా కేటగిరీ వైజ్ గా కూడా మీకు ఇందులో ఉంటాయి. కాబట్టి JSO కి, అదే విధంగా మీకు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కి ఉంటాయి దీనికి సంబంధించి. అండ్ మిగతా అన్ని పోస్టులకి లిస్ట్ 3, ఈ విధంగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 వీటికి సంబంధించిన డిఫరెంట్ కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం డిఫరెంట్గా ఇక్కడ డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ టైర్ 1లో క్లియర్ అయిన వాళ్ళు మాత్రమే టైర్ 2కి వెళ్తారు, అది మనకు తెలిసిందే. సో టైర్ 1లో ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. క్లియర్. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ వైజ్గా ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. చూడండి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ ద టైర్ 2 ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంది. ఇందులో ఫస్ట్ లిస్ట్ 1 దేనికి సంబంధించింది ఒకసారి ఇక్కడ చూద్దాం. లిస్ట్ 1 మీకు JSO జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి సంబంధించింది. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద టైర్ 1 ఫర్ అపియరింగ్ టైర్ 2, దట్ ఈస్ టైర్ 2లో మీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అందులో మీకు స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటుంది. ఇది ఓన్లీ స్టాటిస్టికల్ JSOకి అప్లై చేసిన వాళ్ళకు అప్లికబుల్ అవుతుంది. ఇందులో కట్ ఆఫ్స్ వచ్చేసి ఒకసారి మీరు చూడండి. కేటగిరీ వైజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే SC 143 కట్ ఆఫ్ అయితే ఉంది. ఇందులో టోటల్ అవైలబుల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ పక్కన మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా ST అయితే 135 కట్ ఆఫ్ ఉంది, OBC 160 కట్ ఆఫ్ ఉంది, EWS 161 కట్ ఆఫ్ ఉంది. అన్రిజర్వ్డ్ మనకు 160 వరకు ఈ కట్ ఆఫ్ అయితే వెళ్ళింది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఇది JSOకి అప్లై చేసిన వాళ్ళకు మాత్రమే ఈ కట్ ఆఫ్. ఇది లిస్ట్ 1. అన్ని పోస్టులు చూసుకునే వాళ్ళకు లిస్ట్ 3లో ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. ఇది JSO పోస్టులకి అప్లై చేసిన వాళ్ళకు ఈ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. మిగతా కేటగిరీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్. తర్వాత మీకు రైట్, ఇందులో డిఫరెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు లిస్ట్ 2 చూస్తే ఈ లిస్ట్ 2లో ఎవరికి అని అంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అప్లై చేసిన వాళ్ళకు ఇందులో టైర్ 1 కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉంటే వాళ్ళు క్లియర్ అయిన వాళ్ళందరూ టైర్ 2 పేపర్ 1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. ఇది ఈ లిస్ట్ 2 కట్ ఆఫ్ ఎవరికి? స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 చేసిన వాళ్ళకి ST కట్ ఆఫ్ మనకు 134గా ఉంది, OBC 161 ఉంది, EWS 163 కట్ ఆఫ్ ఉంది. అన్రిజర్వ్డ్ మనకు 170 వరకు కట్ ఆఫ్ ఉంది. ప్రీవియస్ JSOతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంది. ఇది 170 వరకు ఈ పోస్ట్ కట్ ఆఫ్ అయితే మీరు చూడొచ్చు. అదేవిధంగా లాస్ట్ లిస్ట్ 3 చాలా మంది అప్లై చేసే అన్ని కేటగిరీ పోస్టులు ఇందులో ఉంటాయి. కాబట్టి ఆల్ అదర్ పోస్ట్ ఎక్సెప్ట్ ప్రీవియస్ 2 పోస్ట్ కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ అన్ని పోస్టులు కూడా ఇందులోకి వస్తాయి. మాక్సిమం స్టూడెంట్స్ కూడా ఈ పర్టికులర్ పోస్టులకు ఎక్కువ అప్లై చేస్తారు. కాబట్టి జనరల్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మిగతా 2 పోస్టుల కంటే కూడా ఇక్కడ కట్ ఆఫ్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. మనం జాగ్రత్తగా గమనించి చూద్దాం. ఇందులో టైర్ 1లో కట్ ఆఫ్స్ ఇందులో చూడండి చాలా మంది అప్లై చేస్తారు. కాబట్టి ఇక్కడ SC క్యాండిడేట్స్ 126 కట్ ఆఫ్ ఉంది. అండ్ ఇందులో కూడా క్యాండిడేట్స్ అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నారు, వేకెన్సీస్ కూడా మనకు డెఫినెట్గా ఎక్కువగా ఉంటాయి. ST 111, సో అండ్ OBC 146 ఉంది, EWS 142 ఉంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 153 కట్ ఆఫ్ ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 153 ఉంది,
జూనియర్ ఇక్కడ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ దగ్గర 170 కట్ ఆఫ్ ఉంది, హైయెస్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ఈ పర్టికులర్ జేఎస్ఓ దాంట్లో మీకు హైయెస్ట్ మనకు 167 ఇక్కడ ఉంది, అంటే 170 హైయెస్ట్ ఉంది, 161 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకు లాస్ట్ ఆల్ పోస్ట్ కేటగిరీ చూస్తే మీకు 153 కట్ ఆఫ్ అయితే ఉంది. ఇది ఈ 3 కేటగిరీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్ ఆఫ్స్ మనం చూసాము. ఇవి కట్ ఆఫ్స్ అండి. ఈ కట్ ఆఫ్స్ మీద ఒకవేళ మీరు క్లియర్ కాలేని వాళ్ళు, మీరు ఏ రేంజ్లో మీరు మార్క్స్ ఉన్నాయి, క్లియర్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు, అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి 2025లో రాసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనేది. ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుందని కాదు, బట్ ఒక ఐడియా అంచనా ప్రకారం మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది తెలుసుకోవడానికి ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మీకు ఇప్పుడు ఎవరైతే రిజల్ట్ చెక్ చేసుకోవాలనుకుంటారో మీ యొక్క ఈ హాల్ టికెట్ నెంబర్, అడ్మిట్ కార్డ్ నెంబర్ మీరు ఇందులో చేసుకోవచ్చు. రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 146 క్యాండిడేట్స్ హాస్ బీన్ కెప్ట్ వైల్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద వేరియస్ కోర్ట్ ఆర్డర్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ రిజల్ట్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు, రైట్. ఇవి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవి కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఇందులో మెన్షన్ చేశారు. ఒక్కసారి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2024కి సంబంధించిన కంప్లీట్ రిజల్ట్ డీటెయిల్స్, టైర్ 1 రిజల్ట్స్, అదేవిధంగా ఈ పర్టికులర్ పోస్టులకు సంబంధించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూసినాం. రైట్ గైస్, థ్యాంక్ యూ.